ఒకప్పుడు విస్తారమైన బంగారు ఎడారి పక్కన ఉన్న పచ్చని ఓయాసిస్ దగ్గర ఒక చురుకైన చిన్న కోతి ఉండేది. ఆ కోతికి కొత్త ప్రదేశాలు తిరగడం, కొత్త స్నేహితులు చేసుకోవడం చాలా ఇష్టం. ఒక వేడిగా ఉన్న మధ్యాహ్నం రాళ్లమీద నుంచి రాళ్లమీదకు ఎగురుతూ వెళ్తున్న కోతి ఒక అందమైన ఓరిక్స్ దుఃఖంగా నిలబడి ఉండటం చూసింది. ఆ ఓరిక్స్కు పొడవైన నిటారుగా ఉన్న కొమ్ములు, మృదువైన కళ్ళున్నాయి. కోతి వెంటనే దగ్గరగూర్చొనింది. హలో స్నేహితుడా, ఎందుకింత బాధగా ఉన్నావు? ఓరిక్స్ నెమ్మదిగా నిట్టూర్చింది. నీళ్లకోసం వెతుకుతూ నా గుంపు నుంచి చాలా దూరం వచ్చేశాను. ఇప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్లే దారి తెలియడం లేదు. కోతి కాసేపు ఆలోచించింది. అది చిన్నదే అయినా చాలా తెలివైనది. చింతించకు అని కోతి ధైర్యంగా చెప్పింది. నేను ఎత్తుగా ఎక్కగలను, నీ గుంపును నేను కనిపెడతాను అని చెప్పి కోతి దగ్గరలో ఉన్న ఎత్తైన తాటి చెట్టెక్కింది. పైనుంచి ఎడారి అంతా జాగ్రత్తగా చూసింది. చాలా దూరంలో ఇసుక గుట్టల దగ్గర ఓరిక్సుల గుంపు కనిపించింది. కనిపించారు అని కోతి ఆనందంగా అరిచింది. ఓరిక్స్ కళ్లలో ఆశ మెరిసింది. కోతి కిందికి దిగి, నా వెంటరా, నేను నిన్ను సురక్షితంగా తీసుకెళ్తాను అంది. ప్రయాణమంత సులభంగాదు. ఇసుక వేడిగా ఉంది, సూర్యుడు బాగా మండుతున్నాడు. ఒకచోట మునిగే మృదువైన ఇసుక వచ్చింది. కోతి తెలివిగా ముందుగా దూకుతూ గట్టి దారిని చూపించింది. చాలాసేపటి తర్వాత వారు ఓరిక్స్ గుంపు దగ్గరకు చేరుకున్నారు. మిగతా ఓరిక్సులు తమ స్నేహితుణ్ణి ఆనందంగా స్వాగతించాయి. ఆ ఓరిక్స్ కృతజ్ఞతతో కోతిని చూసి చెప్పింది. ధన్యవాదాలు చిన్న స్నేహితుడా, నువ్వు చిన్నవాడివైనా నీ సహాయం చాలా పెద్దది.